హాయ్ అండి. హలో, నమస్తే. ఈరోజైతే మేము తిరుపతిలో ఉన్నాము. సో మాకు ఎలాగో కుదరలేదు, 3 ఇయర్స్ అవుతుంది అని చెప్పేసి వచ్చామన్నమాట. సో ఇదైతే రూమ్ అండి, విష్ణు నివాసంలో రూమ్ అయితే ఇచ్చారు. చాలా కష్టపడి అయితే రూమ్ తీసుకున్నామండి. రూమ్ అయితే అల్టిమేట్గా ఉంది, సూపర్గా ఉంది. క్లీన్లీనెస్ అంతా బాగుంది. రూమ్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. సారీ అండి, 3 డేస్ అయితే వీడియోస్ రావడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మాకు దర్శనం జరిగేదే చాలా కష్టంగా ఉంది. ఇంకా టోకన్స్ కూడా దొరకలేదు దర్శనంవి. సో ప్లీజ్ ఎవరు ఏమీ అనుకోకుండా నా వీడియోస్కి ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి. నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే వదులుతాను. చూసిన వాళ్ళు లైక్ చేస్తున్నారు, బాగానే థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నాను. ఇది చూస్తున్నారు కదా, రూమ్ అయితే ఇలా ఉంది. నాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి రూమ్ ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇంకొకటి, ఇక్కడ నుంచి నాకు గాలి గోపురం కూడా కనపడుతుందండి, కొండపైన ఉండేది వెంకటేశ్వర స్వామిది. అలాగే గోవిందరాజుల గుడి కూడా చూపిస్తాను. చాలా బాగానే కనబడుతుంది, కానీ గుడికి పోవడం కొంచెం కష్టమైపోయింది. ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం దొరకడం కష్టమవుతుంది దర్శనం టికెట్స్. కాలినడకతో వెళ్దాం అనుకున్నాం, కానీ అది కూడా కుదరడం లేదు. చిన్న బాబు ఉండడం వల్ల కష్టం అవుతుంది చాలా. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే గాలి గోపురం, నా ఫోన్ కొంచెం సరిగా లేదు కాబట్టి అది కనబడట్లేదు. గోవిందరాజుల గుడి అయితే బాగా కనబడుతుంది. అందుకే ఇక్కడి నుంచి నమస్కారం అయితే గోపురానికి చేసేసాం, ఎలాగో శనివారం అని చెప్పేసి. కోనేరు చూడండి, బాగుంది కదా. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గోవిందరాజులకు అయితే నమస్కారం పెట్టేసుకోండి. అలాగే ప్లీజ్ సారీ, వీడియోస్ అయితే రావడం లేదు, షార్ట్స్ అయితే వదులుతాను, లాంగ్ వీడియోస్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.